Hi everyone. Next, if the ratio between the ages of A, B, C is 3:7:9 and the difference of the ages of B and C is 8 years, what is the sum of their ages? అంటే ఏబిసి ఏజెస్ యొక్క రేషియో ఎంత? 3:7:9. అలాగే బీకి సికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? ఏజ్ డిఫరెన్స్ 8 ఇయర్స్. అలాంటప్పుడు సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత? సో ఇలా తీసుకోండి. వాడు ఇచ్చినవి 3, 7, 9 ఇచ్చాడు కదా, అంటే 3x 7x 9x. ఇప్పుడు బీకి సికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అన్నాడు? 8 ఇచ్చాడు, అంటే 7x మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 8. సో మీరు ఇలాగ రాయక్కర్లేదు, 9x మైనస్ 7 అన్నట్టు రాసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎలాగో ఏజ్ అనేది మైనస్లో రాదు. ఈ రెండిట్లో ఎలాగే రాసుకున్నా ఇక్కడ మైనస్ వస్తే మైనస్ మనం అజంప్షన్ చేసుకోము, ఇక్కడ మామూలుగా మైనస్ రాదు. సో డిఫరెన్స్ అనేది 8 ఇచ్చాడు. సో 2x ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి క్వశ్చన్లో? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే 3x ప్లస్ 7x ప్లస్ 9x. ఇవన్నీ యాడ్ చేయండి. 3 ప్లస్ 10 ప్లస్ 19x అంటే 19 ఇంటూ 4 ఇక్కడ అనుకోండి 76 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఇలా ఉంటుంది క్వశ్చన్ అది ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడండి. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ రవి అండ్ కరుణ ఆఫ్టర్ 5 years విల్ బీ 4:5. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 17 years, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి? మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వీడు ఇచ్చిన సమ్ ఎప్పుడుది? ప్రజెంట్ ఏజ్ యొక్క సమ్ ఇచ్చాడు, కానీ ఈ రేషియో ఎప్పటిది? ఆఫ్టర్ 5 years ఇచ్చాడు. ఇది ప్రజెంట్ ఇచ్చాడు, ఇదేమో ఆఫ్టర్ 5 years ఇచ్చాడు. అలాంటప్పుడు దీన్ని నార్మల్గా రాయాలనుకోండి, మైనస్ చేస్తాం అన్నమాట. మీకు 5 years తర్వాత మీ ఏజ్ చెప్పారు 10 అని. ఇప్పుడు నీ ఏజ్ ఎంత అంటే 10 - 5 years కదా. అలాగే చేస్తాం దీన్ని. ఆఫ్టర్ 5 years ఇచ్చాడు కాబట్టి -5 చేస్తాం. ఎందుకు -5 చేస్తామంటే ప్రజెంట్ ఏజ్ ఉంటుంది కాబట్టి. దీనికి +5 చేసామనుకోండి ప్రజెంట్ ఏజ్కి, ఆఫ్టర్ 5 years కదా మీకు వచ్చేది, అందుకని చెప్పి చేస్తాం అలాగే. సో వాడి ఇచ్చిన వాల్యూస్ ఇవి 4:5 అని. దీన్ని 4x అనుకోండి, ఇది 5x అనుకోండి. ఆఫ్టర్ 5 years ఇచ్చాడు కదా, మీకు ఆఫ్టర్ 5 years కాదు కావాల్సింది, ప్రజెంట్ కావాలి. అప్పుడు ఏం చేస్తారు? ఆఫ్టర్ 5 అన్నాడు కాబట్టి ప్రజెంట్ అంటే 4x మైనస్ 5, ఇది 5x మైనస్ 5. దీని మీనింగ్ ఏంటంటే ప్రజెంట్ ఏది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాడు? సమ్ ఆఫ్ దీస్ ఈజ్ 17 years చెప్పాడు, అంటే 4x మైనస్ 5 ప్లస్ 5x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 17 years అని చెప్పాడు. అంటే 9x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 17, 9x ఈజ్ ఈక్వల్ టు 27. అప్పుడు x ఏమవుతుంది? 3 కదా, 3. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి? ఇందులో ఇప్పుడు నీకు రవి ఏజ్ కావాలి. రవి ఏజ్ అంటే 4x, ఇంకో రవి ఏజ్ కావాలి కాబట్టి 4x, 4 × 3 అంటే 12 years వస్తుంది. ఇప్పుడు ఇది 4x అంటే ఆఫ్టర్ 5 years. నీకు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి కావాలి కాబట్టి -5 చేస్తాం. సో 12 - 5 చేస్తే 7 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ దీప్తి అండ్ పూజ ఈజ్ 4:5. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 4 years ఈజ్ 8 years, వాట్ విల్ బి ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ ఎట్ దట్ టైమ్? అంటే మీనింగ్ ఏంటంటే
దీప్తి పూజ యొక్క ప్రజెంట్ ఏజ్ రేషియో ఎంత 4:5. వీళ్ళ యొక్క సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఎంత 80 ఇయర్స్ వచ్చింది. అలాంటప్పుడు రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్ కావాలి. అర్థమైందా? సేమ్ వాడు ఇచ్చినంత 4:5 అంటే దీన్ని 4x ఇది 5x అనుకోండి. ఆఫ్టర్ 4 ఇయర్స్ ఇచ్చాడు అంటే 4x + 4 5x + 4. ఎందుకు +4 చేసామంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ వీళ్ళ సమ్ ఎంత 80 అంటే 4x + 4 + 5x + 4 = 80 అంటే 9x + 8 = 80 అంటే 9x = 80 - 8 అంటే 72. x ఇన్సల్ క్యాన్సిల్ అయిపోతుంది, 7 టైమ్స్ క్యాన్సిల్ 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 8. ఇప్పుడు ఏం కావాలి? వీళ్ళ యొక్క రేషియో కావాలి. అంటే 4x + 4కి 5x + 4కి రేషియో కావాలి. 4x + 4 అంటే 4 × 8 + 4 = 5x + 4 అంటే 5 × 8 + 4 కావాలి. 32 + 4 అంటే 36 40 + 4 అంటే 44. సో 36:44 ఈజ్ ద ఆన్సర్. లేదా అంటే ఇందులో ఏ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది? మీకు 4th టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. 9:11 ఈజ్ ద ఆన్సర్. ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ABC ఈజ్ 90 ఇయర్స్. 10 years ago the ratio between their ages is 1:2:3. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ B? అంటే ABC యొక్క ఏజెస్ ఎంత? సమ్ 90 ఇయర్స్ ఇచ్చాడు. 10 years బ్యాక్ వాళ్ళ యొక్క రేషియో ఎంత? 1:2:3. అలాంటప్పుడు B యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. సో వాడు ఇచ్చిన రేషియో ఇది 1:2:3 అంటే 1x 2x 3x. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటమ్మా? 10 years ఎగో ఇచ్చాడు, 10 years బ్యాక్ ఇచ్చాడు. నీకు ప్రజెంట్ ఏజ్ కావాలంటే +10 కదా. 10 years ఎగో అంటే -10. ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఆ -10కి +10 యాడ్ చేశారనుకోండి 0 వస్తుంది. అంటే ప్రజెంట్ ఏజే కదా. అంటే 1x + 10 2x + 10 3x + 10. సో ఈ వీటి యొక్క మొత్తం సమ్ ఎంత ఇచ్చాడు? వాడు 90 ఇచ్చాడు. అంటే 1x + 10 + 2x + 10 + 3x + 10 = 90. 1 + 2 + 3 అంటే 6x + 10 + 10 + 10 అంటే 30 = 90. 6x = 90 - 30 అంటే 60. అప్పుడు x = 10 అవుతుంది. అంతే కదా. 6 వెళ్ళిపోతుంది, ఇందులో 10 టైమ్స్ పోతుంది. x 10 వచ్చింది. సో నీకు B యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలి. B ఏజ్ కావాలి. B ఎంత? 2x. ఈ 2x నీకు కావాల్సిందంటే ప్రజెంట్ ఏజ్ కావాలి. అంటే 10 years ఎగో ఇచ్చేసాడు. నీకు ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఏం చేయాలి? +10 చేయాలి. సో అంటే 2 × 10 + 10 30 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్. సో B యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? 30 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్. ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఐశ్వర్య అండ్ సంజన ఈజ్ 2:3. 10 years ago it was 3:5. What will be the ratio between their ages after 20 years? So present age of ఐశ్వర్య అండ్ సంజన ఎంతమ్మా? 2:3. 10 years బ్యాక్ వాళ్ళ యొక్క రేషియో ఎంత? 3:5. సో ఏ రేషియో పెడితే
వాళ్ళ యొక్క ఏజెస్ 20 ఇయర్స్ తర్వాత మీకు ఎలా ఉంటుంది, అర్థమైందా? సో 2:3 ఐశ్వర్య సంజన అంటే 2x 3x. నెక్స్ట్ ఏమిచ్చాడు, 10 ఇయర్స్ బ్యాక్ ఇచ్చాడు అంటే 2x మైనస్ 10 3x మైనస్ 10. సో 10 ఇయర్స్ బ్యాక్ వీళ్ళకి రేషియో ఎంత ఇచ్చాడు, 3:5 ఇచ్చాడు అంటే 2x/10/3x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు రేషియో ఎంత ఇచ్చాడు, 3/5 ఇచ్చాడు. 3:5 అంటే 3/5 కదా, ఇలా ఇచ్చాడనమాట. ఇప్పుడు మనం ఎక్స్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఈ 2 టర్మ్స్ చేస్తాం అంటే 5 ఇంటూ ఈ మొత్తం, 3 ఇంటూ ఈ టర్మ్ మొత్తం అంటే 5 ఇంటూ 2x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3x మైనస్ 10. 5 2s ఎంత, 10x మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 9x మైనస్ 30. ఇది లెఫ్ట్కి వచ్చింది అనుకోండి, 10x మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30. ఈ టర్మ్ రైట్కి వెళ్తే ప్లస్ 50 అంటే x ఈజ్ ఈక్వల్ టు 20. సో మీకు వచ్చింది ఎక్స్ వాల్యూ ఎంత, 20 వచ్చింది. మీకు ఏ క్వశ్చన్లో ఏం కావాలి, వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ కావాలి. అంటే మీనింగ్ ఏంటి, ఇది ఎక్స్ అనేది 20 వచ్చింది, ప్రజెంట్ ఏజ్ కావాలనుకోండి, ఇది 2x, ఇది 4x 3 కదా, 3x ఇది 2x, ఇది 3x. సో 2x 3x చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది ఎంత, 2 ఇంటూ 20 40, 3 ఇంటూ 20 60. సో 40:60 వచ్చింది కదా. మీకు క్వశ్చన్లో లాస్ట్లో ఇచ్చింది చూడండి, ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇచ్చాడు అంటే ఏం చేస్తాం, ఇది మీకు వచ్చిన వాల్యూ. ఆఫ్టర్ 20 ఇయర్స్ వీళ్ళ రేషియో కావాలంటే అంటే ఏంటి, 40 + 20 అలాగే 60 + 20 చేయండి, ఎంత వస్తుంది రేషియో, 60:80 ద ఆన్సర్ వస్తుంది. మీకు వచ్చిన రేషియో అది, అర్థమైందా? ఇది మామూలుగా ఇచ్చిన క్వశ్చన్. అదే మీకు ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇచ్చాడనుకోండి క్వశ్చన్లోను, ఆఫ్టర్ 20 ఇయర్స్ అంటే ఈ నెంబర్స్కి ఏం చేస్తాం, 20 యాడ్ చేస్తాం. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే 40 + 5 60 + 5. ఆఫ్టర్ 1 ఇయర్ అంటే 40 + 1 60 + 1 చేస్తాం. సో ఇలా చేయాలి ఈ సమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఏజ్ ఆఫ్ ఫాదర్ 4 years ago was 5 times the age of his son. If the sum of their present age is 44 years, what is the present age of son? అంటే మీనింగ్ ఏంటంటే 4 years బ్యాక్ ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ కంటే 5 times ఎక్కువ. వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత, 44 years. అలాంటప్పుడు సన్ యొక్క ఏజ్ ఎంత నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది సన్ ఏజ్ అనుకోండి, ఇది ఫాదర్ ఏజ్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ ఇది 5x, 4 years బ్యాక్ ఇచ్చాడు కదా. మీకు ప్రజెంట్ కావాలనుకోండి, ఈ 4 years బ్యాక్లో ఉంది, మీకు ఇప్పుడు కావాలంటే ఈజ్ ఈక్వల్ టు +4 years అనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది అంటే ప్రజెంట్ ఏజ్ వస్తుంది. అంటే x + 4 ఇది 5x + 4 చేస్తాం. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత ఇచ్చాడు వాడు, 44 ఇచ్చాడు అంటే x + 4 + 5x + 4 ఈజ్ ఈక్వల్ టు 44. x 5x అంటే 6x + 8 ఈజ్ ఈక్వల్ టు 44. 6x ఈజ్ ఈక్వల్ టు 44 మైనస్ 8 అంటే ఎంతమ్మా, 36. x ఈజ్ ఈక్వల్ టు 6. సో x అనేది 6 వచ్చింది. ఇది ఎప్పుడు, ఇది 4 years బ్యాక్ సన్ ఏజ్, ఇది సన్నే కదా, 4 years బ్యాక్ సన్ ఏజ్. ఇది సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఏం చేయాలి, x + 4 చేయాలి అంటే 6 + 4 10 years ఈజ్ ద ఆన్సర్.
ఓకేనా, ఇలా ఉంటుంది సమ్మర్.